హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పులివెందుల మొత్తం అంతా రౌండ్లు అయితే తిరుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు అయితే ఖాళీగానే ఉంది. సో ఈరోజు ఫ్రెండ్ అయితే కనపడినాడు. ఇద్దరం కలిసి ఒకే స్కూల్లో చదివినాము. అతను అన్నాడు ఈరోజు మన స్కూల్కి వెళ్దామని. మా స్కూల్ వచ్చేసి రవీంద్రనాథ్ హై స్కూల్ అంకాలమ్మపేటలో ఉంది. ఈ వెంకటేశ్వర గుడి కాడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే కనుక అంకాలమ్మపేట వస్తుంది. సో అక్కడ నుంచి మనం రవీంద్రనాథ్ హై స్కూల్ అయితే వెళ్తున్నాము. ఇక్కడే నేను 8, 9, 10 చదివాను. సో ఇక్కడికైతే మనం వచ్చేస్తున్నాము. చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేటు. సో ఒక్కసారి మనం లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడంతా తిరగాడి, అది వచ్చేసి ప్రేయర్, అక్కడ ప్రేయర్ చేసేవాళ్ళు. ఇదంతా తిరగాడి మొత్తం అంతా చాలా చిన్ననాటి రోజులు అయితే గుర్తుకు వచ్చాయి. నేనైతే 10th క్లాస్ అయితే ఇదేనండి, నేను సి సెక్షన్లో ఉండేవాడిని. 10th క్లాస్ సి సెక్షన్. ఇదే నా స్కూలు, ఇదే నా రూము. ఫస్ట్ టైం 10th అయిపోయిన తర్వాత అయితే లోపలికి వెళ్తున్నాను. అయితే ఇదే మన స్కూల్లో వచ్చేసి మన రూమ్ అయితే ఇదే. మొత్తం అన్ని బెంచులు అన్నీ ఉండేవి. నేను ఫస్ట్ బెంచ్లో ఆ కిటికీ కాడ అయితే కూర్చుండేవాడిని. ఎందుకంటే బ్లాక్ బోర్డ్ ఎదురుగా నేను కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టేవాడిని. సో ఆ కిటికీ కాడ బెంచ్లో అక్కడైతే కూర్చుండేవాడిని. ఇప్పటికైతే ఇదంతా చెదారంతో అయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి స్కూలు షిఫ్ట్ అయితే చేశారు. ఇంకా చాలా బాగా కట్టారు. ఎంతోమంది ఉన్నత విద్యావంతులను చేసిన స్కూల్ ఈరోజు ఇలా చెదారంతో ఉంది. నాకైతే ఏం బాధ లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి స్కూల్ తీసుకెళ్ళి మళ్ళీ కట్టారు. సో అదే ప్రాసెస్ అందరినీ విద్యావంతులుగా అయితే తీర్చిదిద్దుతుంది ఈ రవీంద్రనాథ్ హై స్కూల్. వీడు కూడా మన క్లాస్మేటే. వీడు బి సెక్షన్లో ఉండేవాడు. సో ఈ బి సెక్షన్లో వాడైతే అక్కడ సిట్టింగ్ అంట. అక్కడ ఇంటర్వ్యూలు ఇడుస్తానంటే వాడు నేను ఇద్దరము ఎప్పుడు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళము. ఇంటర్వ్యూలు ఇడిచేసాళ్ళు. ఈయన పేరు